హాయ్ అండి. నేను భాస్కర్‌ని. ఈరోజు ఈ 4 రోజుల నుంచి ఆంధ్ర, తెలంగాణలో కొన్ని సంఘటనలనేవి దాని గురించి మాట్లాడటానికి వచ్చాను నేను. రామోజీరావు గారు ఈ మధ్యలో చనిపోవటం చాలా బాధాకరం. ఆయన ఆయన దగ్గర పనిచేసిన వారి ఎంతోమంది ఆదుకున్నాడు. రామోజీరావు గారంటే లక్షల మంది కుటుంబాలకు, కొన్ని వేల మంది యాక్టర్స్‌కు జబర్దస్త్‌లో కొన్ని వందల మంది ఆయన అవకాశం ఇచ్చారు. కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, ఆయన ఛానల్‌లో పనిచేస్తున్న చాలా మంది కూడా ఈ రోజున ఆయన చేసిన కార్యక్రమాలైతే కానీ ఆయనకి ఎదురు దెబ్బలు చాలా తగిలినాయి. ఎన్నో కొన్ని ప్రభుత్వాలు చాలా ఇబ్బంది కూడా చేసినాయి. అలాగే ఆయన జీవితంలో పడిపోయి లేచిన కెరటంలాగా ఎన్నో 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 ఇబ్బందులకి గురయ్యి ఆయన చాలా ఫెయిల్యూర్ కూడా చూశారు. విజయాలు పొందారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా అసలు వీడియో చేసి పెడతా ఆయన గురించి ప్రత్యేకంగా. ఎందుకంటే ఇది సందర్భం కాదు కాబట్టి ఆయన అంటే చాలా కుటుంబాలను ఆయన ఉపాధి కల్పించిన వ్యక్తిగా, చాలామంది జర్నలిస్టులను తయారు చేసిన వ్యక్తిగా, సినిమా ఇండస్ట్రీ కూడా కొంతమంది హీరోలను పరిచయం చేసిన వ్యక్తిగా, సినిమా నిర్మాతగా ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలు కొన్ని విజయాలు పొందినాయి, కొన్ని అపజయాలు కూడా పొందినాయి. అసంటి వ్యక్తి స్వర్గీయులు అయినందుకు చాలా చింతిస్తున్నాము. సరే, ఈ విషయం పక్కన పెడితే ఆంధ్రాలో ఈ మధ్యలో జరిగిన ఎలక్షన్లో ఘోరాతి ఘోరంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ పార్టీ నాయకుల మీద కొన్ని సంఘటనలు జరిగినాయన్నమాట. అంటే సంఘటనలు అంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్లపై దాడి చేసి, కోడిగుడ్లతో దాడి చేసి, పేర్ని నాని గారింటి పైన, తర్వాత కొడాలి నాని గారింటి పైన, వంశీ గారింటి పైన ఇలా కొన్ని ప్రతి దాడులు కూడా జరిగినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురంలో వర్మ గారి మీద కూడా దాడి జరిగింది ఈ మధ్యలో. దాన్ని వర్మ గారు తీవ్రంగా ఖండించారు. అసలు ఈ దాడులు అనేది కూడా ఎవరు కూడా హర్షించరు. మెయిన్ ఏంటంటే హర్షించరు. ఏ పార్టీ కార్యకర్తల పైనైనా, ఏ పార్టీ నాయకుల పైనైనా, అది ప్రతిపక్షమే కాదు, అధికార పక్షమే కాదు, ఏ పార్టీ పైన జరిగినా కానీ అది కరెక్ట్ కాదని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను. సో పోతే కొంతమంది వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే అతని పార్టీ మన పంచు ప్రభాకర్ గారు నేను ఒక వీడియో చూశాను అన్నమాట. ఆయన ఒక వీడియో చేసి పెట్టిండు. ప్రభాకర్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి, నువ్వు రాజకీయం అనేది తెలుసుకో, నేర్చుకో. ఏ నాయకుడైనా నిన్ను కలవటానికి వస్తే వారం 10 రోజుల దాకా కూడా కనీసం నిన్ను కలవటానికి కూడా, నిన్ను చూడటానికి కూడా టైం దొరికేది కాదు మీకు. అంటే టైం ఉన్నా లేకపోయినా కానీ మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నా పళ్ళు కటకట గొరుకుతూ కోపాన్ని నా పంటి మధ్యలో దాచిపెట్టుకొని కూడా నేను వెళ్ళిపోయానని చెప్పి ఆయన కోపాన్ని వ్యక్తం చేశారన్నమాట. అలాగే ఇంకా వేరే కొంతమంది నాయకులు కూడా, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకులే కానీ, తర్వాత శ్రీరెడ్డి అయితే మరీ దారుణంగా ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. జనసేన పార్టీ కార్యకర్తల్ని, టీడీపీ పార్టీ కార్యకర్తల్ని విచ్చలవిడిగా మాట్లాడుతూ, ఇంతకుముందే మాట్లాడింది పార్టీ అధినేతలనంటే మళ్ళీ ఇప్పుడు కార్యకర్తల మీద ఆమె నానా బూతులతోని, ఇక ఆమె లాంగ్వేజ్ అనేది తెలియంది అంటూ ఎవరికి తెలియకుండా అయితే ఉండదు. ఆ విధంగా మాట్లాడుతుందన్నమాట. అసలు ఈ వీడియోలో ఆమె గురించి చెప్పడం కూడా వేస్టే. కానీ నేను ఎందుకు ఈ సంగతి అంటూ చెప్తున్నానంటే, ఈ వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది, అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కొంతమంది, జనసేన పార్టీ కార్యకర్తల్ని, అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తల్ని మరి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల ఇంతకుముందు చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అమనాభూతులతో కూడా మాట్లాడేవాళ్ళు. సరే, ఆ కోపం కడుపులో పెట్టుకొని ఒకవేళ ఇప్పుడు దాడులు చేస్తున్నారేమో అనుకోవచ్చు. అరే ఒరే అని ఇక చెప్పలేము. అసలు మాటలు కూడా పార్టీ అధినేతలను పట్టుకొని కూడా అనేవాళ్ళు. సరే, అది గతించిపోయిన కాలం, దాని గురించి మర్చిపోదు. కానీ ఇప్పుడు ఇంకొంతమంది పార్టీకి సంబంధం లేని వాళ్ళు, పార్టీలో ఉన్న కొంతమంది వ్యాఖ్యలు చేయటం వల్ల మళ్ళీ అవి ఆవేశాలకు గురయ్యి మళ్ళీ ఏమైనా
ఇబ్బందులు జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశమే. ఎందుకంటే ఇటు వ్యక్తి ఏదైనా మాట్లాడితే మళ్ళీ అటు వ్యక్తి కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సరే, అటు వ్యక్తి ఏమన్నా మాట్లాడితే మళ్ళీ ఇటు వ్యక్తి కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇది ఏమైనా ఈ టైంలో సంయమనం పాటించడం మంచిది. ప్రమాణ స్వీకారం జరగలేదు, అటు కేంద్రంలో కూడా ప్రమాణ స్వీకారం జరగాలి మోడీ గారు, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగాలి. ఇటు పవన్ కళ్యాణ్ గారు అతనికి మన డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇంతవరకు అయితే ఏం లీక్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఇక నాయకులు ప్రమాణ స్వీకారం చేయాలి. వాళ్ళు పగ్గాలు చేతబట్టాలి. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. పగలకు పోకుండా, ప్రతీకారాలకు పోకుండా ఉండాలి. ప్రజా పరిరక్షణ కల్పించాలి. 16 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీ సీట్లు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం నుంచే 18 ఎంపీ సీట్లు, అంటే జనసేన కూడా 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. అట్లాగే జనసేనకి 21 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చినాయి. కానీ 100కు 100% ఎంపీ సీట్లు అనేది మన ఎంపీ సీట్లు ప్లస్ ఎమ్మెల్యే సీట్లు కొట్టడం అంటే దేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా, రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందో జరగలేదో నాకైతే తెలియదు. కాబట్టి 2 ఎంపీ సీట్లు అలాగే 21 ఎమ్మెల్యే సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. అట్లాగే మన 16 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. ఈ 2 కలిస్తే ఎంపీ సీట్లు 18 ఎంపీ సీట్లు. ఈ 18 ఎంపీ సీట్లు అంటే ఇప్పుడు కేంద్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇవ్వటం వల్లే కేంద్రంలో బలంగా ఇక్కడ కూటమి అనేది ఎంపీ సీట్ల బలంతోనే అనేది అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో, ఆంధ్రప్రదేశ్కి ఏం మేలు చేయాలనేది ఈ నాయకులు ఆల్రెడీ చర్చించుకున్నారనే చెప్పే వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి మాత్రం మంచి రోజులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు వస్తున్నాయి. వాళ్ళకి రాజధాని ఒకటి లేదు, తర్వాత పోలవరం ప్రాజెక్టు అనేది పూర్తవ్వాలి, తర్వాత ఇట్లాగే చాలా అంశాలు అనేది మోడీ గారు ముందు చెప్పారన్నట్టు తెలుస్తుంది. చెప్పడమే కాదు, ఆల్రెడీ మోడీ గారు కూడా అన్నీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల కాంచి ఆయన పీఎం కాబట్టి, ఆయన ప్రధాని కాబట్టి ఆయనకి తెలియదంటూ ఏముండదు. అన్ని రాష్ట్రాలపైన ఆయనకు అవగాహన అనేది ఉంది. ఆంధ్ర రాష్ట్రం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి అనేది ఉందని చెప్పేసి మీడియా ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వస్తా. నమస్తే.